నేను అడ్రెస్ చేయాలి అనుకునే ప్రాబ్లమ్స్ ఆఫ్ డైలీ లైఫ్‌లో ఇది కూడా వన్ ఆఫ్ ద టాపిక్ అండి. బ్యానర్స్. ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు, ఒక పొలిటికల్ వాళ్ళది బర్త్‌డేస్ విషెస్ చెప్పడము, ఇలాంటివి జరిగినప్పుడు చాలా వరకు బ్యానర్స్ పెడతారు. అవి సిగ్నల్స్ దగ్గర, యూటర్న్స్ దగ్గర మెయిన్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. సో, అవి అలా పెట్టి ఆ పార్టీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, ఆ విషెస్ చెప్పడం అయిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తుంటారు. సో, యూటర్న్స్ దగ్గర చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు మనకి అటు నుంచి వచ్చే వెహికల్ కనిపించదు. ఈ బ్యానర్స్ వాటిని బ్లాక్ చేస్తూ ఉంటాయి. ఆ వేని కనపడకుండా బ్లాక్ చేస్తూ ఉంటాయి. సో, ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఆహ్, మెయిన్‌గా రిమూవ్ చేయడానికి ట్రై చేయడం అనేది చేయండి. అండ్ యూటర్న్స్ దగ్గర మెయిన్‌గా నేను చూసే ఇంకొక బ్యానర్స్ శ్రద్ధాంజలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆ వ్యక్తి ఇక లేరు అని తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. చివరి చూపులను అటెండ్ అవ్వాలి అనేది మెయిన్ కన్సర్న్‌గా ఈ బ్యానర్స్ పెడుతూ ఉంటారు. అండ్ పెట్టినవి అక్కడే అలాగే వదిలేస్తారు. మళ్ళీ అవి గాలికి, వర్షానికి ఎవరి కాళ్ళ కిందనో పడి నలుగుతూ ఉంటాయి. అలా కాళ్ళ కింద పడి నలిగేది మన కుటుంబంలో మనం కోల్పోయిన ఒక వ్యక్తి ఫోటో. ఫోటో అనేది ఒక మెమరీ. సో, ఆ ఫోటో వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో ఆశగా, ఎంతో ఇష్టంగా తీయించుకొనుంటారు. సో, మనం ఆ ఇష్టాన్ని, ఆ మెమరీని కాపాడదాం. దయచేసి మనం పెట్టిన ఆ ఫ్లెక్స్‌లని మనమే తీద్దాం. అది మనం వాళ్ళకి ప్రేమగా ఇచ్చే నివాళిగా గుర్తిద్దాం. ప్లీజ్ ఇది ఇంకా కొంతమందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకునేలాగా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్